డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిల్లకుర్రు గ్రామం సమీపంలోని డ్యాం కాలువను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి సందర్శించి అక్కడి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ మధ్యలోనే రైతులు సాగునీటి కోసం పంట కాలువలో నిరసన చేపట్టాల్సిన పరిస్థితి రావడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వివరించారు. రైతులు రోజుల తరబడి అధికారులను వేడుకున్న స్థానిక నాయకులు అధికారులు వచ్చి 2-3 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పి యంత్రాలు చూపించి వెళ్లిపోవడం తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు. రైతుల సహనాన్ని ప్రభుత్వం పరీక్షించవద్దని హెచ్చరించిన జగ్గిరెడ్డి వెంటనే బిల్లకుర్రు సహా కొత్తపేట నియోజకవర్గంలోని అన్ని పంట కాలువల్లో సాగునీరు విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. నాకు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మరి బెల్లకూరు గ్రామం దగ్గర ఉన్నటువంటి డ్యామ్ కాలువ దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులంతా ఉన్నారో మరి వీరందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో కూడా మాకు నీరు అందట్లేదు, మరి మా పొలాలకి నీరు ఇప్పించండి మహాప్రభు అని చెప్పి వారు ఎండ్రిన్ సీసాలతో మరి ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. మరి వారందరూ కూడా మరి చెప్పడం జరిగింది. ఆ రకంగా వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేవలం అధికార పార్టీ ఉన్నటువంటి నాయకులు కానీ లేదా ఉన్నటువంటి నిన్నగాక మొన్న స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఇతర అధికారులు వచ్చి 2 రోజుల్లో చేస్తాం 3 రోజుల్లో చేస్తామని చెప్పి ఏదో ఒక మిషన్ పెట్టి హడావుడి చేసి వెళ్ళిపోవడం జరిగింది తప్ప ఎక్కడా కూడా మరి ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మరి రైతులకి వాళ్ళు నీరిచ్చే పరిస్థితులు కూడా ఈ కూటమి ప్రభుత్వం లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, సుమారు 89 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి మరి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదైతే ప్రతి సీజన్లో కూడా సుమారు 11 లక్షల క్యూసెక్లు నీరు మామూలుగా రిలీజ్ చేస్తాం. కానీ ఈరోజు పరిస్థితిలో 14,700 క్యూసెక్లు సుమారు నీరు కాలువల్లోకి మరి విడుదల చేస్తూ ఉన్నారు. కానీ ఆ నీరు ఈరోజు ఈ యొక్క ఉన్నటువంటి పంట కాలువల్లోకి కానీ బోధుల్లోకి కానీ రాకపోవడానికి గల కారణం ఏమిటంటే ఈ కూటమి ప్రభుత్వం మరి గడిచినటువంటి ఈ యొక్క ఏదైతే మొన్న సీజన్లో ఈ పనులు చేయడంలో పూర్తి వైఫల్యం, సాగునీరు ఇవ్వడంలో ఈ యొక్క ప్రభుత్వం తాగునీరు కూడా ఇవ్వడంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 11,000 ఇచ్చినప్పుడు అందరికీ నీళ్ళు ఇవ్వగలిగాం, కానీ ఇవాళ 14,700 ఇచ్చినా కూడా కాలువల్లోకి రాకపోవడానికి కారణం ఏమిటంటే ఏదైతే మన ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు చెప్పారు ప్రతి నియోజకవర్గానికి ఈ యొక్క వేసవకాలంలో 3 కోట్లు ఇచ్చేస్తాం, అలాగే మరి బ్యారేజీకి 153 కోట్లు ఇచ్చేసాం అనేటువంటి మాటలు చెప్పి వెళ్ళిపోవడం తప్ప వాటిని సక్రమంగా ఖర్చు చేస్తే ఇవాళ ఈ పరిస్థితి దాపురించేది కాదు. అలాగే రైతులు సుమారు 15 రోజుల నుంచి అడుగుతున్నారు. మేము ముందొస్తే రాజకీయం చేశారనో కులం పేరుతో ఎవరినో అవమానించారనో అడ్లు పెట్టుకునే ప్రయత్నం ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చేస్తున్నారు. మరి ఈరోజు రైతులే ఎండ్రన్ బాటిళ్లతో ఇవాళ బోధుల్లో కూర్చుని నీరు ఎప్పుడు ఇస్తారు మహాప్రభు అని రబీ కాదు ఖరీఫ్ సీజన్ ఎప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండదు. అలాగని ఎలినో ప్రభావం ఉంటే ఉండొచ్చు, కానీ ప్రస్తుతం లక్షల టీఎంసీల నీరు ఒకవైపున సముద్రంలో కలిసిపోతూ ఉంటే మీరు ఏదైతే మీరు ఈ యొక్క మేనేజ్మెంట్ సక్రమంగా వాటర్ మేనేజ్మెంట్లో ఈ కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెంది ఇవాళ మొట్టమొదటి బాటిల్ నెక్గా ఉన్నటువంటి కొత్తపేట నియోజకవర్గం మొదల్లో ఉంటుంది మన నియోజకవర్గం, అట్లాంటి కొత్తపేట నియోజకవర్గంలోనే మీరు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అలాగే మొన్న అమలాపురంలో చూస్తే శివారు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కలెక్టరేట్ ముట్టడి చేసే కార్యక్రమం చేశారు. అయినా ఈ ప్రభుత్వానికి ఇంకా సిగ్గు లేదు, చల్లం లేదని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా మంది సుమారు 70-90 ఎకరాల ఆయకట్టు ఎండిపోతూ ఉంది. వారందరూ కూడా పలువేల దేవస్థానం భూములు 35,000 మొన్నే బంగారాలు తాకట్లు పెట్టి బ్యాంకుల్లో లోన్లు తెచ్చి ఈరోజు వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉంటే కనీసం నీరిచ్చే పరిస్థితి మరి ఈ మంత్రి గారికి కానీ లేదా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కానీ లేదు. కనీసం కంటి చూపుతో కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళ పరిస్థితిని చూడలేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి ఏదైతే రేపు వాళ్ళ దేవస్థానం భూములకి మీరు కౌలు రద్దు చేస్తారా లేదా మీరు తక్షణం నీరు ఇస్తారో లేదో తేల్చి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులందరినీ కూడా మేము అడుగుతున్నాం. మరి ఏదైతే ఇప్పటికైనా మీరు ఇమీడియట్గా ఈ యొక్క పనులు చేయకపోతే మేము తప్పనిసరిగా మీ యొక్క ఉన్నటువంటి ధవళేశ్వరంలో ఉన్నటువంటి ఎస్సీ గారి ఆఫీసు ముట్టడి చేస్తామని చెప్పి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే మేము వస్తున్నామని తెలిసి 1-2 మిషన్లు పెట్టి షో చేస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ నీళ్లు ఇప్పించే కార్యక్రమం చేయాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపున ఏదైతే రొయ్యల రైతుల్ని మీరు నాశనం చేశారు ఈ కూటమి ప్రభుత్వం వారికి ఏదైనా రూపాయలకే సబ్సిడీ ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు నమ్మబలికి ఆ రోజు మీరు గద్దెనెక్కి ఇవాళ ఆక్వా రైతులను నాశనం చేశారు. ఇవాళ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని వారందరూ పండించే పంట విలువ 3,500 కోట్లు ఒక పంటకి. 3,500 కోట్లు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కష్టంతో వారి చెమట వచ్చి ఇక్కడ సాగు చేసి 3,500 కోట్ల పంటని తీసుకొచ్చేటువంటి రైతులు వారందరూ. అట్లాంటి పంటని మొన్న ఆక్వా రైతులు నాశనం చేశారు. ఇవాళ నీళ్లు ఒక వాళ్ళని నాశనం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికన్నా చూస్తుంటే మేము టైం ఇచ్చాం, వెంటనే రాలా, కొంత సమయం ఇచ్చాం. రైతులే స్వచ్ఛందంగా మరి బాటిళ్లు పట్టుకుని ఇక్కడ కూర్చొని నీళ్లు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి వారి యొక్క వేదన అందరూ కూడా సోషల్ మీడియాలో చూసాం. దానికి మీరు స్పందించలా. సరే వాళ్ళు చెప్పిన వెంటనే ఎవరో అధికారులు వచ్చి 2 రోజులు షో చేసి వెళ్ళిపోయారు. పోనీ 4 రోజులు అయింది. మేము ముద్రగడ పద్మనాభ గారి కార్యక్రమంలో రాలేకపోయాను నేను. మరి ఈ రోజు 4 వారం రోజులు 4-5 రోజులు గడిచింది. కనీసం ఇప్పటికైనా ఒక చుక్క నీరు ఇందులో పారిందా అని అడుగుతున్నా. ఈ రోడ్డు అమ్మటా వెళ్తున్నట్టు వాళ్ళు పైనుంచి కాళ్ళు కడుక్కుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నటువంటి డ్యామేజ్. అట్లాంటిది ఇవాళ ఒక చుక్క కూడా, అది కూడా రబీ సీజన్కి, ఖరీఫ్ సీజన్కి కొంత ఇబ్బంది వచ్చేటువంటి మాట వాస్తవం. కానీ రబీ సీజన్కి కూడా మరి ఇంత ఇబ్బంది వస్తూ ఉంటే మరి అధికార నాయకులు ఏం చేస్తున్నారు? 153 కోట్లు మేము బ్యారేజీ గేట్లు ఎట్టేస్తున్నాం, లేదా 3 కోట్లు నియోజకవర్గానికి ఇచ్చేసి వేసవకాలంలో పనులు చేయించేస్తామని చెప్పినటువంటి నాయకులు ఈ రోజున ఆ రకమైన పనులు చేయడంలో మరి విఫలమయ్యారు. ఏదైతే పంటల్లో ఉన్నటువంటి తూడు కానీ ఉన్నటువంటి గుర్రపడెక్కలను కానీ ఇట్లాంటివన్నీ తీయకుండా బిల్లులు మాత్రం పెట్టుకుని మొత్తం అన్ని కూడా మరి వసూళ్లు చేసుకుని తినేస్తున్నారు తప్ప ఎక్కడ రైతుకు ఉపయోగపడే పనులు చేయట్లేదు అనేటువంటి దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ.